జాలేస్తుంది ధరణి. నువ్వేమీ సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అలా అంటావేంటి ధరణి? అలా అనక మరి ఎలా అనమంటావు? నా చెడుని కోరేవాళ్లు మొసలి కన్నీళ్లు కారిస్తే నిజంగా ప్రేమ అనుకుంటానా? అది కాదు ధరణి. లేఖ, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అది కాదు ఇది కాదు అనడమే గాని నువ్వు చేసేదేంటి, చేయగలిగేదేముంది? నా ఓటమిని చూసి ఆనందించడమేగా. ఛ! అలా ఎందుకు అనుకుంటావు? భావక్షేమం నేను కోరుకునేదాన్నే. అదే నిజమైతే ఆ పార్వతమ్మ కోపానికి కారణం నీకు తెలిసే ఉంటుంది. ఎలా ఆ విషయంలో ఆవిడ్ని చల్లబరిచి తాళాలు తీయించాలో ఆలోచిస్తాను. అది చెప్దామనే వచ్చాను. అలాగా? ఏంటది? అసలేం జరిగింది? నిజంగా ఆమె కోపానికి కారణం నాకు తెలియదు కానీ నువ్వు ఆ పార్వతమ్మని ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించి తాళం చెవులు తేగలవు. వెళ్ళు ధరణి, వెళ్ళి ఆ పార్వతమ్మని కలిసి మాట్లాడు. ఈ సలహా ఇవ్వడానికైనా వచ్చింది? ఈ మాత్రం ఆలోచన నాకు లేదనా నువ్వు చెప్పడం? ఆదిత్య గారి పేరెత్తితేనే అంతలా మండిపడే ఆవిడ నేను వెళ్ళి అడిగితే ఎలా ఇస్తుంది? ఇందాక పంచాయతీలో చూసావుగా ఎలా మాట్లాడిందో. మాట్లాడొచ్చు, అలా అని వదిలేస్తామా? అవసరం మనది. మనకి భావక్షేమం ముఖ్యం. తప్పదు, అన్నీ భరించాలి, అవసరం తీర్చుకోవాలి. ఆలోచించు ధరణి, ఇంతకంటే మరో దారి లేదు.